తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం స్థిరత్వం వస్తుంది. వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సహోదరు మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ధనం అనుకున్న సమయానికి చేతికి అందడం వల్ల కొన్ని అప్పులు తీర్చగలుగుతారు. అదేవిధంగా నూతన రుణాలు, పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా కుటుంబంలోని సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 10 మందితో కలిసి తీర్థయాత్రలు చేయగలుగుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మీ మనోవాంఛ ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా కూడా కుదుట పడుతుంది. అష్టంలో కేతు ఉన్నారు. కేతు బలంగానే ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు రవితో కలిసి. ధనం ఎంత వచ్చినా సరే ఖర్చు అయిపోవడం, చేతికి సేవింగ్ లేకుండా ఉండడం అనేది కొంతవరకు జరుగుతుంది. అయితే ఎంతవరకు ఖర్చు పెట్టాలో ఎంతవరకు ఖర్చు పెట్టకూడదో నిర్ణయం మటుకు మీరే తీసుకోవాలి. అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఉంది. ఆరోగ్యపరంగా కొంత బాగున్నప్పటికీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చాలా వరకు బాగుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి చదువు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలి. చదువు తర్వాత చదువుకుందాం అనే అపోహ ఎక్కువ ఏర్పడుతుంది. ఉద్యోగం చేద్దాం, చదువు మానేసుకుంటే బాగానే ఉంటుంది కదా అనే విషయాలకి ఇవి ఎక్కువ ఆలోచన చేస్తారు. ఏదైనా సరే చదువు శ్రద్ధగా చదవడం, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం చేసుకోవడం చెప్పదగింది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో, అష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో, చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బందులు, గొడవలు లేదా ఇతరత విషయాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే పెద్దల నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వివాహం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. అన్నీ మనకే తెలుసని కాకుండా సొంత నిర్ణయాలు తీసినట్లయితే కొంత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయం చాలా చక్కగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది వారికి. అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. గృహం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. సినీ కళారంగాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, బట్టల షాప్ వ్యాపారస్తులకు చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామస్మరణ కానీ లేదా మీ కులదైవాన్ని కానీ నామస్మరణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.